గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాజ్ అ ఫిల్మ్ మేకర్ మీరు ఇంకొక ఫిల్మ్ మేకర్ ప్రాజెక్ట్ని ఇంతగా మీరు స్టడీ చేయడం, అబ్జర్వ్ చేయడం, ఈ ట్రెండ్స్ని అనలైజ్ చేసి చెప్తున్నారు. బట్ హౌ డు యూ ఫీల్? మీరు ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటారు ఏంటి ఇలాంటి ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ వచ్చాక? టూ పాయింట్స్. ఇప్పుడు ఒక ఇన్స్పిరేషనల్ ఫిలిం చూడటం, లేకపోతే ఇన్స్పిరేషన్ ఫిలిం రావటం అనేది, అది తీయాలని కోరుకుంటాం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ఒకటి అలాంటి సినిమా తీయగలుగుతామా లేదా అనేది ఒక పాయింట్, తీద్దాం అనుకుంటున్నామా లేదా అనే పాయింట్. అంటే రాజమౌళికి ఉన్న ప్యాషన్ నాకు లేదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ డోంట్ హ్యావ్ దట్. నేను ఎప్పుడు ఏమనుకుంటే అది చేసేయాలని మనస్తత్వం అది. నేను ఐస్ క్రీమ్ తీయచ్చు, లేకపోతే సత్య తీయచ్చు, లేకపోతే ఇంకొక రక్తచరిత్ర తీయచ్చు, లేకపోతే కేఎస్డి అప్పలరాజు తీయచ్చు. ఆ టైంలో నేను అనుకున్నది ఒక ఇంపల్సివ్ డెసిషన్ తీసుకుని చేస్తాను. అంటే నేను అది డిఫెన్సివ్గా చెప్పట్లేదు, లేకపోతే దాన్ని కన్స్ట్రక్టివ్గా చెప్పట్లేదు. అది నా స్టేట్ ఆఫ్ మైండ్, అదొక జస్ట్ ఫ్యాక్టర్. అది అందుకని నేను చాలాసార్లు ఏం చెప్పాను, నా హిట్లు అనే యాక్సిడెంట్లు, నా ఫ్లాప్స్ అనే ఇంటెన్షన్ అనేది ఇది చెప్పాను. ఎందుకంటే నేను తీసుకునే ప్రతి డెసిషను అదే మైండ్ సెట్ నుంచి వస్తుంది. బట్ కీపింగ్ మీ అసైడ్, ఇక్కడ కమింగ్ బ్యాక్ టు బాహుబలి, ఇప్పుడు నేను కొన్ని చిరంజీవి గారి సినిమా మీద నేను కొన్ని ట్వీట్స్ పెట్టాను. అవును, నా పాయింట్ ఏంటి, ఇప్పుడు రాజమౌళి ముఖ్యంగా మనం ఏం ఆలోచించాలి, నేను ఒక డైరెక్టర్కి నేను నిన్నే చెప్పాను, ఒక సినిమా తీయాలి అనే ఒక ఆలోచనకి ఇంకో సినిమా తీయాలికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. రెండు ఒకేలా ఉంటాయి. సినిమా తీయాలి అనేది ఒక లార్జ్నెస్, అదంటే మొత్తం అసలు స్టన్ అయిపోవాలి, అంటే లోకం అంతా ఆశ్చర్యంతో నోళ్ళు తెరిసేయాలి అనే ఇంటెన్షన్తో సినిమా తీయడానికి, ఇంకో సినిమా తీయడానికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. ఇంకో సినిమా కూడా మంచి సినిమా అవ్వచ్చు, మంచి సినిమా తీయాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు నేను చిరంజీవి గారిది ఏమనుకున్నానంటే, ఇప్పుడు 7 ఏళ్ళ తర్వాత ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి సినిమాలు చేయటం మానేసి వచ్చి ఇంకో సినిమా తీయాలి, ఇంకో సినిమా తీయకూడదు, సినిమా తీయాలి. అంటే చిరంజీవి గారు ఒక మెగా స్టార్డమ్లో ఆయనకున్న స్టార్డము, ఆయనకున్న ట్రాక్ రికార్డు, ఆయనకున్న పాపులారిటీ అనేది ఇట్ ఈజ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి క్రౌన్ లాంటిది. సో ప్రభాస్, రాజమౌళి will be far lesser than చిరంజీవి గారు on his entire record. I'm saying from ఆయన స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనకున్న ఇది. అప్పుడు వీళ్ళే బాహుబలి తీస్తే ఆయన ఎంత పెద్ద సినిమా తీయాలి అనేది ఒక ఫ్యాన్గా నా కోరిక. ఓకే, సో ఆ ఛాలెంజ్ ఫ్యాన్స్ కూడా తీసుకోవాలి, మిగతా ఫ్యాన్స్ కూడా. ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ అడగాల, మేము అందరం అడుగుతున్నాం చిరంజీవి గారిని, అంటే ఆయన బాహుబలిని మర్చిపోయేలాంటి సినిమా తీయాలి. అలాంటి ఇంటెన్షన్ లేకపోతే మేమందరం చాలా డిసప్పాయింట్ అవుతాం. అంటే అప్పుడు తీయకపోవడం బెటర్ కదా? లేదు, తీయాలి. అంటే అలా తీయకపోతే ఇట్ బి డిసప్పాయింటెడ్. ఎందుకు ఇంకో సినిమా తీయకూడదు, సినిమా తీయాలి. నిజంగా ఫ్యాన్లు ఆడుతున్నా సెటైర్ వేసారా? నేను అసలు చిరంజీవి గారితో ఎప్పుడు సెటైర్ అయినాను, ఫ్యాన్. సో అది ఎలాంటి సినిమా అయి ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఎలాంటి సినిమా? ఎలాగో మీరు ఇంతవరకు వచ్చి అంత ఆలోచించారు కాబట్టి బిగ్నెస్ అంటే స్కేల్ పరంగా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒకటి బాహుబలి ఒకటి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఏం ప్రూవ్ చేసింది? మనం ఎంతైతే లిమిటేషన్ మార్కెట్కి ఉంటుంది అనుకుంటున్నామో దాన్ని అధిగమించి కలెక్షన్లు రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉన్నది. బాహుబలి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఏ లెవెల్లో ప్రూవ్ చేసింది? ఇప్పుడు బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒక 800 కోట్ల బిజినెస్ అవుతుంది సినిమా. ఎప్పుడు డబ్బులతో మెయింటైన్ చేయాలా? అదే నేను చెప్పేది. అప్పుడు మీరు ఒక అవతార్ తీయాలి, లేకపోతే బాహుబలికి డబుల్ సినిమా తీస్తే చిరంజీవి గారికి ఆయన చెప్పుకోవడానికి లైఫ్లో ఇంకో సినిమా బదులు ఇదిరా సినిమా, ఇప్పుడు చూడు అందరూ నుంచి నోళ్ళు తీసి కూర్చోండి వస్తున్నా అని అలాంటి సినిమా తీయాలంట. అండ్ అది ఆల్రెడీ అలా తీస్తే చూస్తారు అనేది బాహుబలి ప్రూవ్ చేసేసింది. అంటే ఇప్పుడు రాజమౌళి గొప్ప డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, కానీ రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీ అయిపోతుందా? అలాంటి సినిమాలు రాకూడదా? అది పాయింట్ కదా. ఇప్పుడు జేమ్స్ కెమెరన్ ఈజ్ ద రాజమౌళి ఆఫ్ హాలీవుడ్. కానీ జేమ్స్ కెమెరన్ ఒక్కడే తీయట్లేదా? సంవత్సరానికి 6-7 పెద్ద సినిమాలు వస్తాయి హాలీవుడ్లో. 6-7 చాలా సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి. అంటే డైరెక్టర్స్ పేర్లు ఎవరికి తెలియదు. అవెంజర్స్ అనే సినిమా 150 కోట్లు ఎంతో చేసింది ఇక్కడ. పేరు ఎవరికి తెలియదు, డైరెక్టర్ ఎవరు. ఇప్పుడు ఇంకొకసారి నా పాయింట్ ఏంటంటే
సినిమా అనేది ప్రేక్షకులకు అవసరం. దాని తర్వాత కొంతమందికి ఆ ఛాన్స్ ఉంటుంది, అంత పెద్ద లెవెల్లో అంత ఆశ్చర్యం సంభ్రమాశ్యాలతో మునిగిపోయే అంత ఎఫెక్ట్ ఉన్న సినిమా తీయడానికి. ఒకటి రావాలి ఇలాంటి. సో ఆల్రెడీ రాజమౌళి దారి చూపించాడు, రోడ్ వేసి తారగా అంతా వేసి మొత్తం డైరెక్షన్స్ కూడా పెట్టాడు. ఇక్కడ లెఫ్ట్ తిరగాలి, అక్కడ రైట్ తిరగాలి, అంత రోడ్ వేసి పెట్టిన తర్వాత కూడా ఆ రోడ్లో ట్రావెల్ అవ్వకుండా నేను ఇంకా మట్టి రోడ్లో కాలినడకను వస్తాను అంటే. Please do subscribe to iDream and hit the bell icon. Please subscribe to iDream. iDream ni subscribe cheyandi. Hi, this is Nidhi Agarwal. For more videos, please subscribe to iDream. And please subscribe. Please subscribe to iDream channel and subscribe. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.